హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్బికి సంబంధించిన సేఫ్ జోన్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఏ జోన్ అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చూస్తున్నారుగా మీరు కట్ ఆఫ్స్ ఎట్లా ఉంటున్నాయి ఏంటి అన్నది. సో మనకి ఎక్కడ అప్లై చేసుకుంటే సేఫ్, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. లైక్ కొంతమందికి దూరంగా వెళ్ళినా పర్లేదు, జాబ్ రావటం అన్నది ఇంపార్టెంట్. కొంతమందికి మన జోన్లోనే రావాలి, లేదా ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఏ సర్కమ్స్టాన్సెస్లో ఎవరికి ఏ జోన్ బాగుంటుంది అంటే తర్వాత నియర్ బై జోన్ కావాలని కొంతమందికి ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుందాం. అంటే ఇవి కూడా ఎలా పడితే అలా కాదు, వేకెన్సీస్ ప్రీవియస్ ఇయర్స్ వేకెన్సీస్ అండ్ తర్వాత కట్ ఆఫ్స్ వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని వాటి ర్యాంక్స్ని బట్టి అండ్ ఈసారి వచ్చిన పోస్ట్స్ని బట్టి ఈ రెండింటిని బట్టి బేస్ చేసుకుని క్లియర్గా అనాలిసిస్ అన్నది చేసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు మనం ప్రతి ఒక్క దాన్ని కొంచెం జాగ్రత్తగా అయితే నేర్చుకుని అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికోసమే ఈ వీడియోలో మనం క్లియర్గా సేఫ్ జోన్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం ఇంకొక అప్డేట్ కూడా ఉంది, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి టెక్స్ట్ బుక్ నుంచి ఆఫర్ అయితే ఉందన్నమాట. టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో అంటే 1 year వ్యాలిడిటీతో ఉండేది. సో 699 అలా ఉండేది. ఇప్పుడు మీకు ఈసీకేఎస్ కూపన్ కోడ్ కూడా వాడితే 615 రూపీస్కి వస్తుంది అనమాట. ఓకేనా, సో దీనిలో మీకు ఏంటంటే పీవైక్యూస్ ప్లస్ మార్క్స్ ఈ రెండు కూడా వస్తాయి. అండ్ కేవలం రైల్వే అనే కాదు, ఎస్ఎస్సి వేరే ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో ఈ కామ్యాబీ ఎక్స్ప్రెస్ సేల్ అన్నది జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే కొంతలో కొంత మీకు తక్కువకి వస్తుంది ఈ కూపన్ కోడ్ వాడితే. మనమైతే గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ ఎగ్జామ్కి అయినా కూడా కనీసం 2-3 వెబ్సైట్స్ డిఫరెంట్వి ఫాలో అవటం చాలా మంచిది అనమాట మాక్ టెస్ట్ల కోసం. అప్పుడు డిఫరెంట్ అప్రోచెస్ అలవాటు అవుద్ది. సో తీసుకోవాలి అనుకుంటే యూజ్ చేయండి, ఓకేనా. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, మనం ఈ సేఫ్ జోన్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మెయిన్గా ఈసారి ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి అన్నది తెలియాలి మనకి. నెక్స్ట్ కట్ ఆఫ్, ఈ లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎలా ఉంది అండ్ లాస్ట్ టైం వేకెన్సీస్, ఓకేనా. తర్వాత ఇంక్రీజ్ చేసిన వేకెన్సీస్ వచ్చేటప్పటికి ఇదనమాట. సో ఇవన్నిటిని ఓవరాల్ గా మైండ్ లో పెట్టుకుని దాని గురించి నేను క్లియర్ గా అయితే మాట్లాడుకుంటాను. నార్మల్ గా ఇవన్నీ మనం చేసుకోవాలి యాక్చువల్ గా. బట్ ఇక్కడ మీ వర్క్ అన్నది కొంచెం తగ్గించడానికి ఈ వర్క్ అంతా మనమే చేస్తే మీకు కొంచెం ఒక ఐడియా ఉంటుంది అండ్ బెటర్ గైడెన్స్ అన్నది ఉంటుందని ఆ వర్క్ అంతా నేనే చేసి మీకు చెప్తాను అనమాట. ఏది బెస్ట్ జోన్ ఉంటుంది అప్లై చేయటానికి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్గా ఎవరికైతే హోమ్ జోన్లో పోస్టింగ్ కావాలో, అంటే తెలుగు స్టేట్స్లోనే పోస్టింగ్ కావాలో, సింపుల్గా మీరు ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్ ఉంది కదా, దానికి అప్లై చేసుకోవాలి. ఓకేనా, వేరే దేనికి అప్లై చేసినా మీకు హోమ్ స్టేట్ ఏదైతే తెలుగు స్టేట్స్లో రాదు. ఓకే, సో ఖచ్చితంగా ఎస్సీఆర్కే అప్లై చేయాలన్నమాట ఒకవేళ మీకు హోమ్ స్టేట్లోనే కావాలంటే. సో స్ట్రైట్ అవే వాళ్ళకి సంబంధించి ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ మిగతా వాళ్ళ కోసం కూడా మాట్లాడదాం. అండ్ మిగతా వాళ్ళ కోసం మెయిన్గా మాట్లాడాల్సినప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ కావాలి మనకి 2024లో చూసుకున్నట్టయితే వేకెన్సీస్. ఫస్ట్ సికింద్రాబాద్ నుంచే మాట్లాడదాం. సికింద్రాబాద్ జోన్ చూసుకుంటే వేకెన్సీస్ చూస్తే 2024లో ఎన్ని ఉన్నాయి, అరౌండ్ 2528. ఓకే, సో అన్ని పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ కట్ ఆఫ్ గురించి మాట్లాడితే 2024ది అరౌండ్ 56 సంథింగ్. యూఆర్ 100కి చెప్తున్నాను, 100 కట్ ఆఫ్ కనుక మనం అనుకుంటే యూఆర్కి 56 పాయింట్ సంథింగ్ ఉందన్నమాట కట్ ఆఫ్ అయితే. ఓకేనా, సో వేకెన్సీస్ లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే ర్యాంక్ 2 అనమాట. ఓకేనా, సో కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకుంటే 14th ఆల్మోస్ట్. అంటే అర్థం ఏంటి, వేకెన్సీస్ లాస్ట్ టైం వచ్చిన 2024 నోటిఫికేషన్లో సెకండ్ హైయెస్ట్ సికింద్రాబాద్లోనే ఉన్నాయి. స్టిల్ మనకి కట్ ఆఫ్ చూసుకుంటే 14th ప్లేస్లో ఉంది. దీనికంటే 13 జోన్లో మనకి వేకెన్సీస్ అన్నవి తక్కువ ఉన్నా కూడా కట్ ఆఫ్ అన్నది ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, సో సికింద్రాబాద్ లాస్ట్ టైం వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా కట్ ఆఫ్ అన్నది తక్కువ ఉంది, సెకండ్ ఉన్నప్పుడు కూడా. ఓకేనా, అది మైండ్లో పెట్టుకుంటే ఈసారి 2025లో ఎలా ఉంది. సో 2025 చూసుకుంటే వేకెన్సీస్ 1500 ఉన్నాయి. ఓకేనా, సో ఇది మనకి వేకెన్సీస్ ర్యాంక్ కింద చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్. అంటే ఈసారి మనకి హైయెస్ట్ పోస్టులు సికింద్రాబాద్ జోన్లోనే ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది బేసిక్గా అంటే వేకెన్సీస్ లాస్ట్ టైం ఎక్కువే ఉన్నాయి. అంటే ఎక్కువ అంటే ఓవరాల్గా రెస్పెక్టివ్గా మనకి మిగతా జోన్స్తో కంపేర్ చేస్తే సెకండ్ పొజిషన్లో ఉంది. స్టిల్ కట్ ఆఫ్ డీసెంట్ 14th ర్యాంక్లో ఉంది. సో ఈసారి వేకెన్సీస్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది కాబట్టి ఈసారి మంది బెస్ట్ జోన్. ఓకేనా, లాస్ట్ టైం కూడా మంది వన్ ఆఫ్ ద బెస్ట్ జోన్, ఈసారి కూడా బెస్ట్ జోన్. ఎందుకు అంటే
వేకెన్సీస్ చాలా ఉన్నాయి. అండ్ మన తెలుగు స్టేట్స్లో కాబట్టి పోస్టింగ్ కూడా మనం ఎక్కడికో వెళ్ళి పనిచేసే అవసరం కూడా ఉండదు. అండ్ కట్ ఆఫ్ ఎక్కువ కూడా లేదు లాస్ట్ టైం చూసుకుంటే, ఈవెన్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా. సో ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈసారి సికింద్రాబాద్ జోన్ ఆల్మోస్ట్ 90% బెస్ట్ జోన్ సికింద్రాబాద్ జోన్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అది 99% అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈసారి మెయిన్గా కంపారిటివ్లీ మీకు నెక్స్ట్ బెస్ట్ జోన్ అంటే నెక్స్ట్ జోన్ హైయెస్ట్ వేకెన్సీస్ ఉంది రాంచీ అనమాట. ఓకేనా, రాంచీలో అరౌండ్ 1213 పోస్ట్ దాకా ఉన్నాయి. ఓకేనా వేకెన్సీస్. సో మీకు దానికి దీనికి చూస్తుంటే డిఫరెన్స్ 300 పోస్ట్ దాకా డిఫరెన్స్ ఉంది. అండ్ నార్త్ వాళ్ళకు కూడా హెవీగా మనకి సికింద్రాబాద్ జోన్ అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంది. బట్ స్టిల్ సికింద్రాబాద్ జోన్నే హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఈసారి. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం కొన్ని జోన్స్ బెస్ట్, ఏది బాగుంటుంది ఏది బాగోదని. బట్ ఈసారి సింగిల్ హ్యాండెడ్లీ మనకి సికింద్రాబాద్ జోన్ బెస్ట్ జోన్ కింద చెప్పొచ్చు. అంటే ఎక్కడొచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళు కూడా సికింద్రాబాద్ జోన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే మీకు మిగతా జోన్స్లో చూసుకుంటే 1200 చెప్పాను కదా, 900, 800 సో ఇలా ఉన్నాయన్నమాట వేకెన్సీస్. అంటే 1500 ఎక్కడ మీకు 900, 800 అంటే సిగ్నిఫికెంట్ డ్రాప్ ఉంది. అండ్ మన జోన్లో పడినాయి కాబట్టి ఎక్కువ వేకెన్సీస్, మనకి ఆ జోన్ కూడా ప్రాబ్లమాటిక్ కాదు కాబట్టి ది బెస్ట్ జోన్ సికింద్రాబాద్ జోనే అందరికీ కూడా. ఓకేనా, సో ఈసారి ఎవే జోన్ అంటే ఎక్కడైనా పర్లేదు జాబ్ వస్తే చాలు అనుకునే వాళ్ళకైనా, లేకపోతే మన జోనే కావాలనుకునే వాళ్ళకైనా, ఎవరికైనా కూడా సికింద్రాబాద్ జోనే బెస్ట్ జోన్. తెలుగు వాళ్ళకి ముఖ్యంగా అయితే, తెలుగు వాళ్ళకనే కాదు ఈవెన్ నార్త్ వాళ్ళు కానీ వేరే స్టేట్స్లో కూడా, వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మన జోనే ఎక్కువ పెట్టుకునే ఛాన్స్ ఉంది ఈసారి. ఇంటర్నెట్లో చూస్తే కూడా మనకి ఎక్కువగా అదే ప్రిఫర్ చేస్తున్నారు కూడా. సో కొంచెం లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి కట్ ఆఫ్ అయితే డెఫినెట్గా కొంచెం అయితే పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్ ఇంకొంచెం ఓవర్ కాంపిటేటివ్ అవుతుంది. బట్ స్టిల్ డిఫరెన్స్ అన్నది 900, 800తో కంపేర్ చేస్తే, ఈవెన్ 1200తో కంపేర్ చేసినా కూడా చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. మనకు ఒక్కొక్క పోస్ట్ పెరిగిందంటే ఒక్కొక్క జాబ్ కొత్తగా వచ్చినట్టే కదా. సో డిఫరెన్స్ అన్నది ఎక్కువ ఉంది. అండ్ కట్ ఆఫ్ కూడా లాస్ట్ ఇయర్తో చూసుకున్నట్టయితే తక్కువ ఉంది. కాబట్టి స్ట్రైట్ అవే ఈసారి సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. లేదు బ్రో ఇంకేమైనా భువనేశ్వర్ ఎలా ఉంది అంటే, మన పక్కనుండే జోన్స్లో ఎక్కువ మంది భువనేశ్వర్ జోను, తర్వాత చెన్నై జోను అండ్ బెంగళూరు ఈ 3 అడుగుతారు. బట్ ఈసారి బెంగళూరు లేదు కాబట్టి భువనేశ్వర్, చెన్నై ఈ జోన్స్ కూడా అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది చెప్పండి అంటే దాని గురించి కూడా మాట్లాడతాను. చెన్నై చూసుకుంటే అరౌండ్ 362 పోస్ట్స్ ఉన్నాయి ఈసారి. ఓకేనా, వేకెన్సీ ర్యాంక్ చూసుకుంటే 13th ర్యాంక్. ఓకేనా, అలాగే కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ 18th ర్యాంక్. అంటే కట్ ఆఫ్స్ తక్కువ ఉన్నాయి బట్ స్టిల్ వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి, 362. సో వేకెన్సీస్ పరంగా చూసుకుంటే అంత మంచి ఆప్షన్ కాదు. ఆల్మోస్ట్ మీకు 5 times డిఫరెన్స్ అయితే ఉంది ఈసారి. సో హోప్ఫుల్లీ చెన్నై ఈసారి పెట్టుకోపోతే బెస్ట్. మెయిన్గా వేకెన్సీస్ అంటే ఎక్కువ మందికి జాబ్ రావడానికి స్కోప్ లేదు అక్కడ ఎక్కువ. సో అంత అంటే ఒకవేళ 100, 200 డిఫరెన్స్ ఉంటే కట్ ఆఫ్ అన్నది డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే ప్రిఫర్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో చెన్నైని మీరు ఈసారి అవాయిడ్ చేయటమే బెటర్. కొన్నిసార్లు చెప్పాను నేను ఎన్టీపీసీ వాటిలో చెన్నైని చూస్ చేసుకోమని. ఎందుకు అంటే అప్పుడు మనకి ఆ సిచ్యువేషన్లో అది బెస్ట్ ఆప్షన్ అయింది. బట్ ఈ సిచ్యువేషన్లో చెన్నై ఈసారి అంత బెటర్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ భువనేశ్వర్ చూసుకుంటే 928. సో మనకి వేకెన్సీస్లో ఆల్మోస్ట్ 3rd ర్యాంక్లో ఉందని అయితే చెప్పొచ్చు. లాస్ట్ టైం వేకెన్సీస్ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 7th పొజిషన్ అనుకోవచ్చు. ఓకేనా, అంటే అరౌండ్ అప్పుడు కూడా 930 అలా ఉన్నాయన్నమాట వేకెన్సీస్. సో కట్ ఆఫ్ చూసుకుంటే మనకి 8th ర్యాంక్లో ఉంది. ఓకేనా, అబ్జర్వ్ చేస్తారా? సో వేకెన్సీస్ ఎక్కువ ఉంది ఇక్కడ మనకి సికింద్రాబాద్ జోన్లో. వేకెన్సీస్ ఎక్కువ ఉంది, మళ్ళీ కట్ ఆఫ్ తక్కువ ఉంది. సో ఎంత బెస్ట్ ఆప్షన్ మనకి కంపారిటివ్లీ భువనేశ్వర్తో పోలిస్తే. సో సికింద్రాబాద్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఓకేనా, లేదు భువనేశ్వర్ పెట్టుకోవచ్చా అంటే కంపారిటివ్లీ చెన్నై మీద అయితే డెఫినెట్గా కొంచెం బెటర్, ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. బట్ నేనైతే మాత్రం ఫస్ట్ సజెషన్ సికింద్రాబాద్ జోనే పెట్టుకోమని అయితే చెప్తాను. ఇంకా బాగా క్లోజ్ మనకి భువనేశ్వర్ జోన్లో పోస్టింగ్ అయితే మీ ఊరికి దగ్గర అనుకున్న వాళ్ళు మాత్రం భువనేశ్వర్ జోన్కి వెళ్ళొచ్చు. లేదు హైగా రిస్క్ తీసుకుంటాను అంటే భోపాల్ జోన్ ఈసారి మేబీ ఇంట్రెస్టింగ్ జోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే భోపాల్ జోన్కి మనకి ఈసారి వేకెన్సీ 664 ఉన్నాయి. ఓకేనా,
అండ్ లాస్ట్ టైం చూసుకుంటే 830 ఉన్నాయి అనమాట. ఓకే, సో దానికి సంబంధించి వేకెన్సీస్ చూసుకుంటే లాస్ట్ టైం 9th ర్యాంక్ ఇది. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే 7th ర్యాంక్. అండ్ లాస్ట్ టైం మీకు కట్ ఆఫ్ అయితే 20th ర్యాంక్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి కూడా కట్ ఆఫ్ అన్నది కొంచెం తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది భోపాల్ జోన్. ఒకవేళ మీరు ఏమైనా కన్సిడర్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ సికింద్రాబాద్ జోన్. ఫర్ ఎనీ ఛాన్స్ సికింద్రాబాద్ జోన్ లేదు అనుకుంటే సెకండ్ ప్రయారిటీ మీరు భువనేశ్వర్ జోన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, అండ్ థర్డ్ భోపాల్ కూడా మేబీ కట్ ఆఫ్ ఈసారి కొంచెం తక్కువ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. వేకెన్సీస్ కూడా ఆల్మోస్ట్ మీకు సికింద్రాబాద్తో కంపేర్ చేస్తే హాఫ్ అయిపోతుంది, హాఫ్ కన్నా తక్కువ ఉన్నాయి. మేబీ థర్డ్ ఛాన్స్లో అది బెటర్గా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈసారి మాత్రం నేను 99% సికింద్రాబాద్ జోనే పెట్టుకోమని అయితే చెప్తాను. ఓకే, ఈవెన్ రాంచీ కన్సిడర్ చేస్తారా అంటే కూడా రాంచీ కూడా డెఫినెట్గా కన్సిడర్ చేయొద్దు. సెకండ్ బెస్ట్ పోస్టులు ఉన్నా కూడా రాంచీని కన్సిడర్ చేయమని చెప్పను, ఎందుకంటే దానిలో కట్ ఆఫ్ ఈసారి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ మీకు ఓవర్ అంటే సికింద్రాబాద్ వదిలేసి రాంచీ వెళ్ళటం వల్ల పెద్దగా మీకు వచ్చే బెనిఫిట్ కన్నా లాస్ ఎక్కువ కనిపిస్తుంది. సో దానికి బెటర్ చూస్ చేసుకోకపోతేనే బెస్ట్. ఈ భువనేశ్వర్ కూడా ఎవరికి చూస్ చేసుకోమన్నాను, ఆ జోన్కి దగ్గరలో ఉండే వాళ్ళైతే, ఆ జోన్లో మీకు వస్తే హ్యాపీ అనుకుంటారు చూసారా, హోమ్కి దగ్గర అనుకుంటారే వాళ్ళకి బెటర్, అందరికీ కాదు. సో ఇది మ్యాక్సిమం అయితే సికింద్రాబాద్ జోన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కూడా ఉంది, అది కూడా అంటే మోడిఫికేషన్స్ గురించి అడుగుతున్నారు చాలా మంది, డేట్ ఆఫ్ బర్త్ ఎలా మోడిఫై చేయాలి, దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఏఎల్పి కానీ రైల్వేకి సంబంధించిన బెస్ట్ క్లాసెస్ కానీ మన యాప్లో అయితే దొరుకుతాయి. మీకు ఫిట్టర్కి సంబంధించిన ట్రేడ్ కోర్స్ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా సెపరేట్ కోర్సెస్ కావచ్చు, లేదు ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్. ఓకేనా, ది బెస్ట్ ఛాన్స్ అనమాట. అండ్ ది బెస్ట్ కాంటెంట్ అయితే దొరుకుతుంది మీకు. CBT1, CB2 పార్ట్ ఏ, CBAT మొత్తం అయితే కవర్ అవుతాయి. అండ్ దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సంబంధించిన ఎగ్జామ్ ఆల్రెడీ మనం 90% దగ్గరగా స్కోర్తో క్లియర్ చేసాం అనమాట. సో అదే విధంగా NTPC కూడా నేను క్లియర్ చేశాను. అలాగే మన దగ్గర క్లాసెస్ చెప్తున్న మిగతా టీం కూడా రైల్వే ఎగ్జామ్స్ని మోస్ట్లీ క్లియర్ చేసిన వాళ్ళే. సో ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్, NTPC రేంజ్ కంటెంట్ అన్నది మీకు ఏఎల్పి వాళ్ళకి కానీ అందరికీ కూడా దొరుకుతుంది. సో ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ది. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ ప్రతి దాని మీద దొరుకుతుంది అనమాట. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైసెస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి. సో ఒకసారి చెక్ చేయండి. ఒక బుక్ కొనుక్కున్నా కూడా మీకు సబ్జెక్ట్ వైజ్ ఇంతకంటే ఎక్కువ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్స్, PDFs ఇవి కూడా మీకు చాలా వరకు కనిపిస్తుంటాయి. అండ్ యాడ్ చేస్తూనే ఉన్నాం మనం ఇంకా మిగతా వాటికి కూడా, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే గ్రూప్ డి టెక్నీషియన్, NTPC వీటికి సంబంధించిన కోర్సులు కూడా ప్లీజ్ డూ చెక్ అవర్ యాప్ అనమాట. ఓకే, సో దీంతో పాటు మీకు ఏమైనా అప్డేట్స్, అథెంటిక్ అప్డేట్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి, ఫ్రీయే. సో ఏమైనా జెన్యున్ అప్డేట్స్ చిన్న ఉన్నప్పుడు ప్రతిదానికి వీడియో చేయలేనంత చిన్న అప్డేట్స్ ఉంది, బట్ అది ఇంపార్టెంట్ అయితే డెఫినెట్గా నేను అథెంటిక్వి ఇక్కడ పోస్ట్ చేస్తాను అనమాట. సో ఏది ఫేక్ అట్లా ఏం కంగారు పడక్కర్లేదు, ఇందులో మీకు అన్ని జెన్యున్ అప్డేట్స్ ఏమైనా ఉంటాయి, రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ అందులో వస్తాయి. అంటే ఫ్రీయే, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అలాగే నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా ఎక్కువగా చేయగలుగుతాను. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, ఇటువంటి వీడియోస్ ఇంకా మీకు ఉపయోగపడేవి వస్తూ ఉంటాయి, మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఏఎల్పికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్, జాబ్ కొట్టడానికి సంబంధించి మొత్తం చిన్న స్ట్రాటజీ అవన్నీ కూడా ఓవరాల్గా నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కవర్ అయ్యేలాగా ఒక లైవ్ సెషన్ రీసెంట్గా చేశాను, ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి అప్లై చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలి అన్నవి కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేయడానికి చూద్దాం. అలాగే మీకు ఏఎల్పికి సంబంధించి ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్లో అయితే ఉంటాయి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, అవి కనిపిస్తాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించి కోర్స్ లాంచ్ వీడియో కూడా ఇస్తాను, ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు ఎగ్జామ్కి సంబంధించి ఏఎల్పి 2025 ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్, ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.